ఏపీలో మహిళలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకదానికొకటి అమలు చేస్తూ వస్తుంది. ఇప్పటికే పింఛన్ పంపిణీ అమలు చేయగా అన్నా క్యాంటీన్లు ఈ నెల 15 నుంచి ప్రారంభించారు. అయితే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా కసరత్తులు చేస్తుంది. మహిళలకు ఇచ్చిన హామీలపై ఫోకస్ పెట్టింది. ముందుగా ఉచిత బస్సుల ప్రయాణం ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని భావించారు. ఇప్పటికే దానిపై కొందరు మంత్రులు ప్రకటన కూడా చేశారు. ఆడబిడ్డ నిధికి సంబంధించిన దానిపై కూడా కసరత్తులు చేస్తుంది. ఈ హామీల్లో పాటు మహిళలకు మరొక హామీ కూడా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో దీపం పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ఒక ఇంట్లో ఒకరికి మించి ఎక్కువ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉంటే ఈ పథకం వర్తించదు. విద్యుత్ బిల్లు ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. చిరునామా ధృవీకరణ పత్రాలను పరిశీలించి అర్హులైన వారిని గుర్తిస్తారని చెప్పారు. అర్హతలను మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మనోహర్ గారు 3 గ్యాస్ సిలిండర్ పథకంపై ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం లేదని 2016-2024 వరకు ప్రధాని ఉజ్వల్ యోజన యువ పథకం ద్వారా అందజేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మనోహర్ గారు 3 గ్యాస్ ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు సిలిండర్లు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లకు కట్టుబడి ఉందని, త్వరలోనే వివిధ శాఖలతో చర్చించి ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని సభాముఖంగా తెలియజేశారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్నారు. వీటిని పరిశీలించి దీంతో ప్రభుత్వం ఈ హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని, లేకపోతే ఈ గ్యాస్ సిలిండర్లు వర్తించదని, అదేవిధంగా ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం కూడా ఈకేవైసీ చర్యను చేపట్టింది. ఈకేవైసీ మీ దగ్గర ఉన్న కనెక్షన్ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోవాలి. మీకు దగ్గరలో ఉన్న కనెక్టివిటీ సెంటర్లోకి వెళ్ళి బయోమెట్రిక్ తంబు ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఈ దసరాకి అమలు చేస్తామని ప్రకటన చేశారు. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.